అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. అగ్రాహ్యః శాశ్వతః కృష్ణో లోహితాక్షః ప్రతర్థనః ప్రభూతస్త్రికకుద్ధామ పవిత్రం మంగళం పరం. ఓం శాశ్వతాయ నమః. తాను నిత్యమై నిత్యమగు సృష్ట్యాదులు కలవాడు అనగా ఎల్లప్పుడూ సృష్టి స్థితి ప్రళయాది రూప జగద్వ్యాపారమును చేయుచునే ఉండును కనుక శాశ్వత అనబడుచున్నాడు. ఓం అగ్రాహ్యాయ నమః. ఇతర కారణముల వలె తాను గ్రహింపశక్యము కానివాడు. అచేతనములైన పదార్థములు అనగా ఘటపటాదులు ఇతరునిచే గ్రహింపబడుచున్నవి. ఘటపటాదులు అనగా కుమ్మరివారు సాలెవారు తయారు చేయు మట్టి కుండలు, వస్త్రములు. పరమాత్మ ఇట్లు ఇతరులచే గ్రహింపబడువాడు కాడు కనుక అగ్రాహ్యుడు. స్వామి మరొక కర్తచే గ్రహింపబడి జగద్రూపమున మార్చబడినవాడు కాడు అని ఈ నామమునకు భావము. ఓం కృష్ణాయ నమః. వినోద రూపమైన సృష్ట్యాది వ్యాపారము చేత మిక్కిలి తృప్తి చెంది ఆనందించువాడు. ఓం లోహితాక్షాయ నమః. ఎర్ర తామరల వంటి కన్నులు కలవాడు. ఆనందాతిశయమును సూచించునవి సుందరమగునవి ఎర్రని పద్మములు. ఇటువంటి నేత్రములు కలవాడు కనుక లోహితాక్షః. ఓం ప్రతర్థనాయ నమః. ఈ నామము సర్వ ప్రాణులకు సంహారకర్త కూడా ఆయనయే అని తెలుపుచున్నది. మృత్యుదేవత అనబడు యముడు, అవాంతర ప్రళయకర్తయకు రుద్రుడు, వీరు కూడా మహాప్రళయమున ఆయనచే భక్షితులగుదురు అని భావము. ఓం ప్రభూతాయ నమః. సర్వ ప్రపంచమును ఉపసంహరించినను అత్యధికమగు సమృద్ధి కలవాడు, సర్వ సమర్థుడు. ఓం త్రికకుబ్ధామ్నే నమః. సృష్టి సంహారమునకు లోనైన ప్రాకృతమైన ఈ విశ్వమంతయు పరమాణు మాత్రమే అనగా అత్యల్పమైనదే అని ఈ నామమునకు అర్థము. త్రికకుద్ధామ ప్రాకృత లీలా విభూతి కంటే 3 రెట్లు అధికమైన త్రిపాద్విభూతి అనబడు గొప్ప ధామము అనగా స్థానము కలవాడు. ఓం పవిత్రాయ నమః. పరిశుద్ధుడు. పరిశుద్ధత అనగా దోషరాహిత్యము. ఇతర పదార్థములందలి దోషములు అంటకుండుట, తన సంబంధము చే దోషము గల పదార్థములకు కూడా దోషములను పోగొట్టి పరిశుద్ధతను కలిగించుట పవిత్రం అను నామమునకు అర్థము. ఓం పరస్మై మంగళాయ నమః. స్వయం ప్రకాశానందరూపుడు, కళ్యాణరూపుడు, సర్వదోషములకును వ్యతిరేక స్వరూపమైనది, అనంత శుభాస్పదమైనది కనుక పరబ్రహ్మము మంగళపరం అనబడుచున్నది. జై శ్రీమన్నారాయణ.